హరీష్ గారు ఏ మాట కామాట చెప్పాలి. ఇప్పుడు ఆయన చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నట్టున్నాడు కదా, 100% స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు. ఇక్కడ బకరా అయ్యేది కవిత కేటీఆర్. ఇప్పుడు కవిత కేటీఆర్ తిట్టుకుంటున్నారు తప్ప హరీష్ ఎక్కడ రాలే. హరీష్ ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసిండు, మరి వాళ్ళు ఏం పెడతారు చూడండి. ఇప్పుడు ఒక రకంగా ఏమైతుందంటే మన ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు ప్రజలంతా కేసీఆర్ కొడితే రాళ్లతో కొట్టి చంపేంత కోపం ఉన్నప్పుడు ఈటల రాజేందర్ హరీష్ బయటకు వస్తే బాగుండని అనుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరు రిస్క్ చేయలే. అప్పుడు ఈటల రాజేందర్ మెల్లగా బయటకు వచ్చేసిండు, హరీష్ సేఫ్ అయ్యిండు. ఈటల రాజేందర్ హరీష్ ఇద్దరు కలిసే ఫ్రెండ్స్. అప్పుడు ఏమైంది, బకరా అయింది ఎవరు, ఈటల రాజేందర్ని బయటికి బహిష్కరించారు. అప్పుడు హరీష్ సేఫ్ గేమ్ ఆడిండు. మొత్తం ఉద్యమంలో కేసీఆర్ తో పాటు ఉండి నట్టు బోల్టు లాగుండి మామను కాపాడుకోవడం కోసం తన జీవితం అంతా కోల్పోయినా కూడా ఎమ్మెల్యే కాకుండా మంత్రి అండి ఈ దేశంలో. హరీష్ గారు ఆస్తులు సంపాదిస్తున్నారనే కేసీఆర్ గారి వైఫ్ శోభమ్మ కేటీఆర్ ని కవితను పిలిచింది. వీళ్ళేమి ఇక్కడ కేసీఆర్ గారి మీద నమ్మకంతో తెలంగాణ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు కాదు. హరీష్ రావు మీద హరీష్ రావు ఆస్తులు